ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? చాలా మంది ఈరోజు వర్షం కారణాన చాలా మంది లైవ్ లోకి రాలేకపోయారు. వచ్చిన వారితో కొనసాగిద్దాం. కానీ ఈ వీడియో వారికి పంపించారు కనుక డైరెక్ట్ గా స్టార్ట్ చేసుకుందాం. చిన్న ప్రార్థనతో మొదలెడదాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞాని అయిన దేవ, నిన్ను గూర్చిన ప్రత్యక్షతలు, నీ కార్యములు గూర్చిన ప్రత్యక్షతలు మేము నా ప్రభువా ఎరుగునట్లుగా నీ ఆత్మాభిషేకమును మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. రండి ప్రభా, ఈరోజు మేము చేపట్టబోతున్న ఆ ఢీకొన అనేది ప్రశ్నను, ఆ యొక్క సైన్స్తో ఢీకొన పరిస్థితుల్ని నాయన ప్రభా మేము ముందుకి కొనసాగుతుండగా కావాల్సిన నీ శక్తిని, జ్ఞానమును అనుగ్రహించి నీ బిడ్డలు అనగా ఎవరైతే ట్రైనింగ్ అయ్యి నేర్చుకోవాలని ఆశపడి జాయిన్ అయ్యారో వారిని బలపరచమని బ్రతిమాలుకుంటూ, యోధులుగా, వాక్యపు యోధులుగా వారిని తయారు చేయమని బ్రతిమాలుకుంటూ, మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని జనాంగమా లేక బైబిల్ డాక్టర్స్ రీసెర్చ్ కాలేజ్ తరగతిలో ఉండేటువంటి తోటి సేవకులారా, పెద్దలారా, ప్రేమపూర్వక ఆహ్వానము ఈ తరగతికి మీకు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు అంశం ఏమిటంటే విశ్వదినము అన్నది అంశం. ఈ విశ్వదినాన్ని ఆధారంగా చేసుకొని చాలా తప్పుడు కథనాలు బయటకు వెళ్తున్నాయి. సైన్సే పెర్ఫెక్ట్ అనుకొని సైన్స్ని చూపిస్తూ తప్పుడు అవగాహనను బోధిస్తున్న వారు చాలా మంది ఈరోజు తయారయ్యారు. కనుక ఈ రెండిట్లో కూడా వాస్తవంగా ఈరోజు ఆ యొక్క విశ్వదినమును గూర్చి, బైబిల్ యొక్క కాలాలు గూర్చి ఈ దినము మాట్లాడాలి అనుకున్నాను. దీనికి కొనసాగింపుగా రెండవ క్లాసుగా ప్రీమెట్ వలన ఆ యొక్క సృష్టి, సైన్స్ అండ్ సృష్టిని ఆ యొక్క టాలీ చేసి ఏది కరెక్ట్ అనేది ప్రీమెట్ వలన ఇక సృష్టి ధర్మము కరెక్టా, సైన్స్ కరెక్టా అన్నది చూపించడానికి రెండవ తరగతిగా చేయడానికి ఇష్టపడుతున్నాను. గత వారంలో క్లాస్ అవ్వలేదు. ఆ క్లాస్ అవ్వని కారణాన్ని, ఎందుకంటే సాఫ్ట్వేర్ అనేది డిస్టర్బ్ చేసింది కొద్దిగా, దాన్ని రెక్టిఫై చేసి ఈ వారము ఈ తరగతిలోకి వెళ్తున్నాం. అయితే ఏంటండి మన అంశం అంటే విశ్వదినము. ఏంటి విశ్వదినమట? విశ్వానికే దినమట. దేవుడు సృష్టించిన ఆ 7 దినముల యొక్క సృష్టి క్రమముని ఆ ఆది కాండము 1 అధ్యాయము 1 నుండి 7 దినముల యొక్క ఆ లెక్కింపుని ఈరోజు ఏమంటున్నారు చాలా మంది అంటే, మేము శాస్త్రాలు చదివాము, సైన్స్ పరిగణలోకి తీసుకున్నాము అనేటువంటి వారు అవి విశ్వదినాలు అంటున్నారు. ఒకరోజు నేను యూట్యూబ్లో వీడియో చూశాను. ఒక ఆయనకి ఫోన్ చేస్తూ, ఒక క్రైస్తవ ఆ యొక్క సేవకునికి ఫోన్ చేస్తున్నారు. ఒక ఆయన హిందూ ఆయన ఫోన్ చేసి ఆ యొక్క ఆదాము ఎప్పటి వాడు చెప్పండి అన్నాడు. ఆదాము పుట్టి సుమారుగా 5,000 సంవత్సరాలు అవుతుందని నేను చెప్పాడా ఆయన. అయితే అక్కడ చూస్తే ఈ లోపు ఉండే దినాలు ఎన్ని సంవత్సరాలు అంటే విశ్వదినాలండి అన్నాడు ఈయన. విశ్వదినాలంటే ఏంటట అంటే బైబిల్ చెప్తుంది కదా, ఒక దినము దేవుని సన్నిధిలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టమని అన్నట్లుగా మాట్లాడారు. గనుక ప్రీమెట్ వారరా, విశ్వదినము అన్నది ఏంటో, బైబిల్ యొక్క కాలమానం ఏమిటో ఈ రోజు మనం ఆ యొక్క టీచింగ్ లో తీసుకుంటాం. వచ్చే నెక్స్ట్ తరగతిలో ఏం తీసుకోబోతున్నమాట అంటే సైన్స్ ని బైబిల్ కి టాలీ చేసి సైన్స్ కరెక్టా, బైబిల్ కరెక్టా అనేది మనము ముందుకు వెళ్తాం. సైన్స్ ఎప్పుడు కూడా అసంపూర్ణమైనదని గుర్తెరగాలి ఈ రోజు. సరే ప్రీమెట్ వాళ్ళరా, విశ్వదినము అన్న మాట ఉంది. ఆ మాటకి వెళ్లే ముందు వాక్యముని చదువుకుందాం. ఎలాగుంది వాక్యములో? చదవండి స్టూడెంట్స్ కూడా. ఎలాగుంది వాక్యం ఎలాగుంది ఏంటది అంటే, ఆది కాండము 1 అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఎలాగున్నాయి. ఏంటట అంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అన్నమాట ఉంది. ఈ దినం ఏంటంటే, ఇప్పుడు మాట్లాడిన ఆయన ఏమన్నాడు అంటే, తరాలను పరిగణలోకి తీసుకొని ఈ దినముని అంచనా చెప్తుంటే ఈ క్రైస్తవుడు కూడా అవును అవును అంటున్నాడు. అదేంటట అంటే ప్రీమెట్ వలన అది ఈ సమయంలో మనం చూసుకుందాం రండి. ఏంటి అంటే, భూమి పుట్టినది మొదలుకొని 4 తరాలు ఉన్నాయంట.
మొదటి తరం 4 యుగాలు ఉన్నాయంట. మొదటి యుగము, నా రెండో యుగము, మూడో యుగము, నాలుగో యుగం అన్నీ కలిపి ఎంతకాలం అయిందటంటే 43,20,000 సంవత్సరాలు అయింది. 43,20,000 సంవత్సరాలు అయింది అని వారు నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేసిన తర్వాత ఏమైందట అంటే, ఈ కాలం యొక్క లెక్క ఏంటి హైందవ విధానాల ప్రకారముగా అంటే, ప్రీమెట్ వలన ఆ యొక్క 43,20,000 సంవత్సరాల పాటు సాగేది మహాయాగమట. మహాయాగమట 4 యుగాలు కూడా, లేకపోతే ఆ యొక్క 4 యుగాల యొక్క కాలము అని చెప్పొచ్చు. దాన్ని మహాయుగం అంటారట. 1000 మహాయుగాలు ఒక కల్పాన్ని తయారు చేస్తాయట. అంటే 1000 మహాయుగాలు ఒక కల్పం అంటారట. ఆ తర్వాత చూస్తే ఈ కల్పం ఏంటట అంటే, ఇది బ్రహ్మ దినం అంట. అంటే దేవుడి యొక్క దినము అన్నమాట కనబడుతుంది. అయితే 4.32 బిలియన్ సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఇక కల్పం. అయితే ఈ కల్పము తర్వాత అదే విధమైన రాత్రి ఉంటుందట. అంటే రాత్రి కాలము కూడా ఒక కల్పం ఉంటుందట. మరియు చక్రము పునరావృతం అవుతుంది అని మాట అంటున్నారు. అయితే ఇక మాట ప్రకారం ఏంటట, ఒక కల్పము దేవునికి ఒక కల్పమట. ఎన్ని సంవత్సరాలట అంటే 43,20,000 సంవత్సరాలు మహాయుగము. అలాంటివి 1000 మహాయుగాలైతే ఒక కల్పమట. అంటే భూమి సృష్టించింది మొదలుకొని ఇన్ని యుగాలు అయ్యిందంట, ఒక కల్పం అయిందంట. కనుక ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారంగా కానీ సైన్స్ ప్రకారంగా కానీ నిర్ధారణ చేస్తే అవకాశం లేదు, ఆధారాలు లేవు. కానీ మనవాడు ఏమంటున్నాడు ఆయన అంటే, ఆయన పేరు చెప్పకూడదు కాబట్టి పేరు చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నారంటే దీన్ని కాస్మో ఒక విషయం ఏమంటున్నారు దీన్ని అంటే, ప్రీమెట్ వలరా కాస్మిక్ డేస్ అంటున్నారు. కాస్మిక్ డేస్ అంటే విశ్వదినాలు. విశ్వదినాలు అంటే లక్షల సంవత్సరాలు ఒక్కొక్క దినము పట్టొచ్చు అన్నట్లు మాట్లాడుతాడు మన క్రైస్తవుడు కూడా. కనుక అదే కరెక్ట్ అనుకుంటే బైబిల్ కొట్టివేసినట్లుగా ఎప్పుడు కూడా మన జ్ఞానము మన బైబిల్ని దాటి వెళ్ళకూడదు. బైబిల్లో ఉండే జ్ఞానము సర్వసంపూర్ణమైనది. బైబిల్ అన్నది యావత్తు సృష్టికి ఇండికేటర్గా ఉంది. సృష్టి ఎలా నిర్మాణమైంది కూడా చెప్పబడ్డది బైబిల్లోని. బైబిల్ ఆధారంగా సృష్టిలో శాస్త్రజ్ఞులు వారి ప్రయోగాలు చేస్తూ వాటిని కనుగొనగలుగుతున్నారు. కనుక బైబిల్ దాటి మీరు ఆ యొక్క సైన్స్ కరెక్ట్ అని అనుకోవడం తప్పు. సైన్స్ అనేది నిర్ధారణ చేసే పాయింట్ ఒకటైతే, ఆ నిర్ధారణ పట్టుకుని వీరి అవగాహన కలిపి చెప్పేది, మనుషులు కల్పించేది ఒక అవగాహన. ఈ రెండు కలిపి బొమ్మ బొరుసులాగా కలిపి ఏం చేస్తున్నారు అంటే, బైబిల్ని తప్పుపట్టడానికి ప్రయత్నిస్తున్నారు, తప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. కాబట్టి ప్రీమేట్ వాళ్ళ ఒక మాట నన్ను అడగనియండి, ఏంటది అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అన్న మాట ఉంది. ఆదియందు అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను, చీకటి అగాధ జన్మ పైన కమ్మిండును అన్న మాట ఉంది. అంటే ఫుల్ స్టాప్ కి ముందు ఉండే భూమి ఏంటట అంటే, దేవుడు ఆ యొక్క సృష్టిని చేశాడు, భూమిని పరిపూర్ణంగా చేశాడు. దానికి ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఎక్కడ ఉంది చెబుతాను చూడండి. ఆ మాట చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 45 అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాను. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా నుండినట్లు దాన్ని సృజించాను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని మాట ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని మాట ఉంది. అది నిరాకారంగా సృజించాడా? లేదు, ఆకారంగానే సృజించాడు, గోళంగానే సృజించాడు భూమిని. అయితే భూమి ఆకాశం సృజించిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు, ఆ సంవత్సరాలనేవి సైన్స్కి అందదు. ఎందుకంటే మధ్యలో డార్క్ ఏజ్ ఉంది కదా. డార్క్ ఏజ్ అంటే ఏంటి? 2వ వచనం ఏంటది? భూమి నిరాకారంగానే సృజించు. ఆ కాలాన్ని సైన్స్ లెక్కించలేదు. ఆ తర్వాత కాలాన్ని ప్రిమిట్ వల్ల సైన్స్ లెక్కించింది అన్నట్లుగా కొన్ని సైంటిఫిక్ ఆధారాలు చూపిస్తున్నారు తప్ప,
అది కూడా పర్ఫెక్ట్ అనేది చెప్పడానికి వీలు లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆ సైన్స్ ఏమంటుందంటే భూమి మొదట ఎలాగ ఆవిర్భావం అయింది అంటే గ్యాస్ తర్వాత మనం చెప్పిన దానిలో వస్తుంది గ్యాసును తర్వాత కొన్ని పదార్థాల ధూళి కణముల చేత భూమి ఏర్పడ్డాది అని సైన్స్ నిర్ధారణ చేస్తుంది. సైన్స్ నిర్ధారణ తప్పు. దేవుడు మొట్టమొదటిగానే భూమికి పునాది వేయబడికి మునిపే విశ్వాసాన్ని చూస్తే మన మానవులు చూస్తే భూమిని ఆకారం కలిగింది గాను నిరాకారం కాకుండా ఆకారం కలిగినది గాను మరియు దాని మీద జీవం ఉన్నట్లుగా నివాసయోగ్యంగా దేవుడు భూమిని సృష్టించను అని ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటట అంటే దేవుడు భూమికి కావలసిన కాలాన్ని, భూమికి కావలసిన నివాస పరిస్థితుల్ని, నివాసపు కాలాన్ని, నివాసపు వాతావరణాన్ని అంతటిని అమర్చాడు దేవుడు. ఏమిటి అంతటిని అమర్చాడు అంటే అప్పటికి దేవుడు ఇక భూమి యొక్క ఫంక్షనింగ్ ఏంటది? సూర్యుని చుట్టూ తిరగడం, తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడం. అంటే గ్రహాలు కూడా దేవుడు అప్పుడే సృజించాడు. గ్రహాల్ని భూమి ఆకాశములు అని మాట ఉంది. ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించని అని మాట ఉంది. కనుక భూమి ఆకాశములు అనగా ఆకాశం అందు ఉండే ప్రతి దాన్ని కూడా సృష్టించాడు. అప్పుడు సూర్య చంద్రుల్ని కూడా సృష్టించాడు. ఏమండి గనుక అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయన అని మాట ఉంది. ఏమండి అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇది విశ్వదినమా లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ దినమా అనేది ఇప్పుడు ప్రశ్న. విశ్వదినమా ఇప్పుడుండే దినమా అనేది ప్రశ్న. కనుక విశ్వదినం అనటానికి లేదు. ఎందుకంటే దేవుడు భూమికి ఆ యొక్క క్యాలిక్యులేషన్స్ పెట్టి సరైనదిగా అమర్చాడు దేవుడు భూమిని. కాబట్టి అస్తమయము ఉదయము అంటే మనకి ఇప్పుడు ఏ అస్తమయం కలిగిందో ఏ ఉదయం కలుగుతుందో ఇదే ప్యాటర్న్ అప్పుడు కూడా ఉంది. కనుకనే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనం 4వ వచనం మనం చదువుకున్నాం కదా. కనుక 5వ వచనంలో ఏముందంటే ఒక దినమాయను ఎప్పుడు అస్తమయమును ఉదయమును కలుగగా అంటే దేవుడు ఇక సృష్టిని భూమి ఆకాశములను సృష్టించిన తర్వాత భూమి మీద నివాసయోగ్యంగా జీవరాశులు లేకపోతే డైనోసార్స్ ఇవన్నీ ఉన్నాయి. దేవుడికి కావాల్సిన ప్రకృతి అంతా ముందే వృక్ష జాతిని అన్ని చేశాడు. కానీ మానవుడిని మాత్రం చేయలేదు అప్పుడు. కానీ ఇవన్నీ చేసి అందులో ఏదైనా వరం చేశాడు. ఈ రీతిగా భూమి అందంగా నివాసయోగ్యంగా చేయబడ్డదని మన యెషయా గ్రంథంలో చదువుకున్నాం. కాబట్టి ప్రియమేటి వాళ్ళారా దేవుడు అన్ని అమర్చాడు. కానీ మధ్యలో ఏమైందట అంటే పరిణామము నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. ఎందుకు? చీకటి అగాధ జలముల పైన కమ్యూడను అంటే భూమి అంతా భూగోళం అంతా కూడా ఆకాశం అంటున్నట్టుగా నీటిమయం అయిపోయినట్లుగా కనబడుతుంది అక్కడ. అంటే భూగోళం అంతా కూడా నీటిమయం అయిపోయింది, చీకటి కొద్ది గాఢాగా ఉంది అన్నమాట. కాబట్టి ప్రిమెట్ వల్ల ఆ డార్క్ పీరియడ్ ని మాత్రం సైన్స్ క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. కానీ డార్క్ పీరియడ్ ఒక స్పిరిట్ అనేది వాటి మీద అల్లాడుచుంది. అది డార్క్ స్పిరిట్ అని సైన్స్ డిక్లేర్ చేసింది. కానీ డార్క్ స్పిరిట్ కాదు, దేవుని ఆత్మ, వెలుగు స్పిరిట్. దేవుని ఆత్మ జనముల పైన అల్లాడుచుండేనని మాట ఉంది. అది వచ్చేవారి తరగతిలో ఆ యొక్క సైన్స్ కి దీనికి టాలీ చేసి మీకు వినిపిస్తాను. కనుక ప్రియా దేవుని జనాంగమా అంటే ఇప్పుడు ఏంటంటే ఆదికాండం 1వ వచనంలో ఉండే మాటే ఇప్పుడు మనము కూడా అనిపిస్తున్న అదే వెలుగు, అదే భూమి, అదే రోజు, అవే గంటలు, 24 గంటలు, రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు. ఏమండి ఏమంటారు? అంటే 12 గంటలు అంటే 4 జాములు, 4 మూలు 12, రాత్రి 4 జాములు, పగలు 4 జాములు బైబిల్ యొక్క క్యాలిక్యులేషన్. కాబట్టి ఆ ఒక దినమాయను అస్తమయం అనగా చీకటి ఆరంభం. అవి 4 చెప్పారు కదా, ఇప్పుడు 4 భాగాలు చేశాడు. పగలు 4 భాగాలు, ఇవన్నీ కలిపి ఈ 2 కలిపి చూస్తే ప్రిమేట్ వాళ్ళ అస్తమయం ఉదయం కలిపి ఒక దినమాయన, అదే దినము ఈ దినము కూడా. కాబట్టి విశ్వ దినాలు అనగా ఒక దినము 1000 సంవత్సరాలు, ఒక దినము 4 లక్షల సంవత్సరాలు, ఒక దినము ఒక కల్పము, ఒక దినము ఒక మహాయాగము అంటే బైబిల్ లెక్క ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు అంటే ప్రిమేట్ వాళ్ళ ఒక మాట చెప్తారు. బైబిల్ క్యాలెండర్ ఏంటి చెప్పండి? మరి అనుకుంటా యూదులు దేవుడు నుంచి ఆరంభమైంది, దేవుడు యూదుల నుంచి ఆరంభం చేశాడు కనుక యూదుల క్యాలెండరే బైబిల్ క్యాలెండర్ అని అంటారు. శుద్ధ తప్పు.
ముందు కాలాలను నిర్ణయించాడు దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 4వ వచనంలో, సారీ 4వ దినమున అంటే కాలాల్ని, సమయాల్ని నిర్ధారించాడు దేవుడు. నిర్ధారించిన దేవుడు ఆ తర్వాతనే ఏం చేశాడంటే మనుషుని చేశాడు దేవుడు. కనుక కాలం ముందు నిర్ణయించబడ్డదా, మనుషుని ముందు నిర్ణయించబడ్డాడంటే కాలము ముందు నిర్ణయించబడింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ కాలము ప్రకారంగా ఏంట కాలము, దేవుడు కాలానికి అనుగుణంగా కావాల్సిన సృష్టి యొక్క ఏర్పాటు అంతటినీ 1వ అధ్యాయం 1వ వచనంలో సృష్టి చేశాడు దేవుడు. కాబట్టి ఆ కాలం ప్రకారంగా ఆ యొక్క ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ క్యాలెండర్ అనేది చేయబడ్డదంటే మనుషుని ప్రకారంగా చేయబడ్డది క్యాలెండర్. అది యూదుల యొక్క క్యాలెండర్ కావచ్చు, లేకపోతే సోలార్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే మూన్ క్యాలెండర్ అనబడిన క్యాలెండర్ కావచ్చు. ఈ 2 క్యాలెండర్లు లేకపోతే బ్రిటిష్ క్యాలెండర్స్, ఆ తర్వాత వేరు వేరు క్యాలెండర్స్ వచ్చింది. ఏమైనప్పటికీ కూడా మనుషుని యోచనతో చేయబడ్డాయి తప్ప బైబిల్ ఉండే దేవుని యోచనతో తయారు చేయబడలేదు. యూదుల క్యాలెండర్ అయితే మన సోలార్ క్యాలెండర్ కి 11 దినములు తక్కువ, అంటే 354 దినములు. మనకేంటట సోలార్ క్యాలెండర్ ప్రకారంగా 365 దినములు ఒక సంవత్సరం. మరి అట్లాంటప్పుడు నెలలు 12 నెలలు ఎలా డిక్లేర్ చేయబడుతుంది అంటే, మన సోలార్ క్యాలెండర్ ప్రకారంగా డేట్, చివరి డేట్ ఒక నెల 30 పడుతుంది, ఒక నెల 31 పడుతుంది, ఒక నెల 29 పడుతుంది, ఒక్కొక్కసారి 28 వస్తుంది. ఇలా విభజించారు మనుషులు. ఏమంట, ఆ భూమి ఒరుగుతుంది కనుక ఆ ఒరిగే గ్యాప్ టైం కూడా క్యాల్కులేట్ చేయాలని చెప్పి వీళ్ళు. దేవుడు ఏమి చేసినా స్థిరమైనది, శాశ్వతమైనది దేవుడు చేస్తాడు. మారింది దేవుడు చేయడు, మార్చినట్లుగా దేవుడు చేయడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో చూస్తే మనుషులు కల్పించే క్యాలెండరు దేవుని చిత్తానుసారమైనది కాదు. ఎందుకు కాదంటేనంటే నిరూపిస్తాను. ఏంటది అంటే, దేవుడు ప్రకృతిలో ఆనవాలు పెట్టాడు. ఏంటి, అమావాస్య, పూర్ణములు. అంటే అమావాస్య నుంచి పున్నమకి 15 రోజులు, పున్నమ నుంచి అమావాస్యకి 15 రోజులు. అంటే ఎన్ని దినములు? 30 దినములు. 30 దినములు అంటే నెలకి 30 దినములు, సంవత్సరానికి 360 దినములు. 3 × 30 × 12 లెక్కేసుకుంటే 360 దినములు. కొన్ని క్యాలెండర్లో 360 దినములు ఉందా అంటే, సోలార్ క్యాలెండర్లో 365 దినములు ఉంది, యూదుల క్యాలెండర్లో 354 దినములు ఉంది. కనుక ఈ 2 దినముల క్యాలిక్యులేషన్ తప్పు 100%. వాళ్ళు ఎంత జ్ఞానులు అవ్వచ్చు, ఎంత సైన్సిస్టులు అవ్వచ్చు, నాకు అనవసరం. ఎందుకంటే బైబుల్ ఏది డిక్లేర్ చేస్తుందో అదే. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినరోజు తెలుసా, పుట్టిన డేట్ తెలుసా అని పెద్ద విర్రవీగుతున్నారే, వీరు కూడా చెప్పలేరు వారి దేవుని యొక్క సంవత్సరం, పుట్టిన తేదీ. ఏమంటే నక్షత్రాలు చెప్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు తప్ప సంవత్సరం చెప్పలేరు. ప్రియమైనటువంటి వాళ్ళారా, తేదీ కూడా చెప్పలేరు. మనము సంవత్సరం చెప్పగలుగుతాం, నెల చెప్పగలుగుతాం, రమారామి డేట్ దగ్గరికి వెళ్ళగలుగుతాము కూడా. ఎందుకంటే అంటే చూపిస్తాను ఆధారం తర్వాత. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సమయంలో చెప్పొచ్చింది ఏంటంటే, ఈ సోలార్ క్యాలెండర్, ఈ 3 క్యాలెండర్లు ఆధారంగా చేసుకుంటే అది బైబిల్ క్యాలెండర్ కాదు. ఏమండి పాస్టర్ గారు, బైబిల్ క్యాలెండర్ ఏముందండి అని అడుగుతారేమో. మా స్టూడెంట్స్ తెలియాలి. ఎందుకంటే మా స్టూడెంట్స్ దగ్గర డిటిహెచ్ అంటే డిప్లొమా ఇన్ థియాలజీ చదివిన వాడి దగ్గర, సిరంపూర్ బైబిల్ కాలేజ్లో చదివిన వాడు కూడా బలాదూరుగా ఉండాలి. అంటే మాట ఎత్తలేకుండా ఉండాలి. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది వేదాంతమే కాదు. వేదాంతం అంటే వక్ర భాష్యం వేరే, వేదాంతం యొక్క ఆధారాలు వేరే. కానీ ఇప్పుడు ఎదురవుతున్న ఢీకొనలేని ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగే స్థాయిలో ఉన్నట్టుగా మనుషులు తయారు చేయాలి తప్ప, వేదాంతం తయారు చేస్తే నువ్వు సమాధానం చెప్పలేవు. కాబట్టి దీనిలోకి వద్దాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ చూస్తే మనం కాలాల విషయంలో చూస్తే ఆదికాండంలో 7వ అధ్యాయంలో బైబిల్ తెలుస్తున్నాను, చూద్దాం ఒకసారి. బైబిల్ చదువుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి ఎలా ఉంది చదువుకుందాం రండి. బైబిల్ యొక్క క్యాలెండర్ ఏంటో మీకు తెలియాలి. ప్రకటన గ్రంథం ఉండే కాలాలు కూడా, దానియేలు గ్రంథం ఉండే కాలాలు కూడా, బైబిల్లో రాయబడిన ఏ కాలం యొక్క సమయం, రాయబడిన ఏ సంఖ్య అయినప్పటికీ కూడా బైబిల్ క్యాలెండర్ ఆధారంగానే పరిగణలో తీసుకుంటుంది. అది కూడా చెప్తాను ఈరోజు మీకు.
ముందు దానికోసం బైబిల్ యొక్క క్యాలెండర్ ఏంటో ముందు చూద్దాం, ఆ తర్వాత ఆ లెక్కలోకి వెళ్దాం. రండి స్టూడెంట్స్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమేటి వాళ్ళ ఈ సమయంలో 7వ అధ్యాయం 11వ వచనంలో ఏముందట అంటే, నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలనియు ఆ దినమందే విడువబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. ఎక్కడండి ఇది? ఆది కాండము 7వ అధ్యాయము 11వ వచనంలో నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల కూడా ప్రస్తావించబడింది అక్కడ. చూడండి, 2వ నెల 17వ దినమున అన్నమాట అన్నాడు. 2వ నెల 17వ దినమున. ఇప్పుడు ఏం చేస్తాం మనం? రండి 8వ అధ్యాయంకి వెళ్దాం. 8వ అధ్యాయంకి వెళ్దాం రండి ప్రియమేటి వాళ్ళరా. 8వ అధ్యాయంలో ఏముందట అంటే, నాలుగవ వచనం, ఆది కాండం 8వ అధ్యాయం 4వ వచనంలో 7వ నెల 17వ దినమున వాడ ఆరారోతు కొండ మీద నిలిచాను అన్న మాట ఉంది. ఏమంటారు అంటే ఇప్పుడు ఏంటట అంటే, అక్కడ 2వ నెల, ఇక్కడ 7వ నెల, అక్కడ 2వ నెల 17వ దినమున అని ఆది కాండము 7వ అధ్యాయము 11వ వచనం రాయబడితే, ఆ యొక్క 7వ నెల 17వ దినమున వాడు ఆరారోతు కొండ మీద నిలిచినది ఇక్కడ కనబడుతుంది. అంటే మధ్యలో ఎన్ని నెలలు అంట? 2వ నెలకి 7వ నెలల మధ్యలో ఎన్ని నెలలు? 5 నెలలు. ఏమండి? 5 నెలలు. ఒప్పుకుంటారా? కనుక 5 నెలలు మధ్యలో కాలం కనబడుతుంది మనకి. ఆ 5 నెలలని నెల అని అక్కడ పాయింట్ అవుట్ వ్రాయబడ్డది. నెల అనేది దేవుడు సూచించాడు అనే మాట కనబడుతుంది. కాబట్టి ఈ మధ్య కాలం ఎంతట అంటే ఏం కనబడుతుంది? 5 నెలలు కనబడుతుంది. 2వ నెల 17వ దినమునకు ప్రియమేటి వాళ్ళరా 7వ నెల 17వ దినమునకు మధ్యలో కాలము 5 నెలలు అని పరిగణలో తీసుకుని, ఓకేనా? నెల కన్ఫర్మ్. మరి నెలకి ఎన్ని దినములు? యూదుల క్యాలెండర్ ప్రకారంగా 29 దినములా, లేకపోతే యూదుల క్యాలెండర్ ప్రకారంగా 30 దినములా, లేకపోతే 28 దినములా, లేకపోతే సోలార్ క్యాలెండర్ ప్రకారంగా నెలకి 31 దినము, లేకపోతే 30 దినములు, లేకపోతే 28 దినములు, లేకపోతే 29 దినములా? ఏది కరెక్ట్? అమావాస్య నుంచి అమావాస్యకి 30 దినములు, అమావాస్య నుండి పున్నానికి 15 దినములు, పున్నము నుండి మళ్ళా అమావాస్యకి 15 దినములు. దేవుని లెక్క అది కరెక్ట్. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. కానీ దాన్ని క్యాలిక్యులేట్ చేయకుండా యూదుల క్యాలెండర్ అంటారు, గడికి సోలార్ క్యాలెండర్ అంటారు, గడికి అలా బ్రిటిష్ క్యాలెండర్ అంటారు, లేకపోతే జార్జియన్ క్యాలెండర్ బట్టి సోలార్ క్యాలెండర్ అంటారు. ఏదో మొత్తానికి మాట్లాడుతుంటారు. ఇవన్నీ కూడా మనుషులు కల్పించే పద్ధతులు తప్ప అవి కరెక్ట్ క్యాలెండర్స్ కాదు. ఇప్పుడు మనకి కర్మ, మనుషు జాతికి మన పితరులు చేసిన తప్పు అది కొనసాగించబడుతుంది. కానీ ఒకటి మాత్రం నేను సంతోషిస్తాను, అటు యూదులు కానీ, ఇటు ముస్లిమ్స్ కానీ, ఇటు భారతదేశంలో ఉండే హైందువులు కానీ ఏం చేస్తారట? ఈ క్యాలెండర్ పట్టించుకోరు. ఈ సర్టిఫికెట్లకి వీటికి ఈ క్యాలెండర్ వాడతారు. కానీ వీళ్ళు అమావాస్య నుంచి పున్నానికి, పున్నం నుంచి అమావాస్యకు నెల అనేదే ఇస్తారు. వారు చెప్పిందే కరెక్ట్. తర్వాత ఈ 3 కేటగిరీలు కూడా ఎవరు? యూదులు, ముస్లింలు మరియు హిందువులు. ఈ 3 కేటగిరీలు కూడా ఏం చేస్తాయట అంటే, ప్రియమేటి వాళ్ళరా ఏం చేస్తాయి? కొత్త అమావాస్యని నూతన సంవత్సరంగా పరిగణలో తీసుకుంటాయి. కానీ క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు? అబద్ధముని పాటిస్తున్నాడు. ఏంటది? జాన్యువరి అట కొత్త సంవత్సరం అట కాదు. బైబిల్ ప్రకారంగా బైబిలే నిర్దేశించింది, బైబిలే సూచించింది. ఏంటది? కొత్త అమావాస్య. ఏంటది? కొత్త అమావాస్య సంవత్సరానికి ఆరంభం. ఆ యొక్క ప్రియ దేవుని జనాంగమ ఏప్రిల్. కనుక ప్రీమేట్ వల్ల మార్చి ఏప్రిల్ నెలలు మనం అలాగా పరిగణలో తీసుకో, అది అలాగ వేరే. ఇప్పుడు మన దీనిలో నుంచి బయటకు వెళ్ళకూడదు. ఓకేనా? ఇప్పుడు ఏమైందట అంటే, ఆ యొక్క నోవాహు యొక్క వయస్సు యొక్క 602 సంవత్సరము 2వ నెల 17వ దినమునికి స్టార్ట్ అయింది జలప్రలయం. ఇక్కడ నోవాహు యొక్క వయసు 600 సంవత్సరము 7వ నెల 17వ దినమున వాడ ఆరారోతు కొండ మీద ఏం చేసిందట? నిలిచానని మాట ఉంది. మధ్యలో కాలం ఎంతట అంటే, ఇక 3వ వచనం చూద్దాం రండి ప్రియా దేవుని జనాంగమా. 3వ వచనం, ఆది కాండము 8వ అధ్యాయము 3వ వచనం ఉంది. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా, ఏంటండి? ఈ 5 నెలల కాలంలో ఏమైందట? నీళ్లు తగ్గిపోవడం జరిగిందంట. ఈ 5 నెలల కాలంలో నీళ్లు తగ్గిపోగా ఏమైంది? 7వ నెల అంటే 600 సంవత్సరం 7వ నెల 17వ దినమున వాడ ఆరారోతు కొండ మీద నిలిచింది. నీళ్లు తగ్గిపోవడం వలన మధ్యలో ఈ 5 నెలలు నీరు తగ్గిపోయి, ఈ 5 నెలలకి ఎన్ని దినములు చెప్పుతుంది బైబిల్
అక్కడ చూడండి 3వ వచనం రెండో భాగంలో 150 దినములైన తరువాత అక్కడ 2వ నెల అన్నాడు 7వ అధ్యాయం 11వ వచనంలో, ఇక్కడ 8వ అధ్యాయం 4వ వచనంలో 7వ నెల అన్నాడు. అంటే మధ్యలో 5 నెలలు. 5 నెలల్ని విభాగిస్తే ఇప్పుడు ఏంటంట 150 దినములట. 150 దినములు డివైడెడ్ బై 30 వేస్తే ఏమవుతుందట అంటే ప్రిమిట్ వలరా నెలకి 30 దినములు అంటే 3 5 15 అంటే 5 గుణిస్తే 30ని ఏంటట 3 5 15 అంటే 150 ప్లస్ 0 150 దినములు అనే మాట ఇక్కడ సూటిగా క్లియర్గా పర్టిక్యులర్గా రాయబడింది. 150 దినములు 50 దినములు అన్నమాట రాయబడి. అయిన తరువాత 7వ నెల 17వ దినమున వాడ అరారతు కొండ మీద నిలిచాను. అక్కడ 2వ నెల 17వ దినమున ఆకాశతుములు భూగర్భ జలాలు విప్పబడ్డాయి. ఇక్కడ ఈ 5 నెలలు నీరు 40 దినముల తర్వాత నీరు తగ్గుచూ వచ్చింది. 5 నెలల పాటు 5 నెలల పాటు అయిన తర్వాత 5 నెలలు పూర్తి అయిన తర్వాత పూర్తి రోజు ఏమైందట అరారతు కొండ మీద వాడ నిలవబడ్డాది. అంటే బైబిల్ లెక్క ఏంటంటే నెలకి 30 దినములు 150 దినములు అంటే 5 నెలలు అన్నాడు. 150ని 5 చేత డివైడెడ్ చేసి భాగిస్తే 5 30ల ఏంటట డివైడ్ చేసి భాగిస్తే ఏం చేస్తుంది 5 30ల 150 దినములు అని అర్థం. అంటే నెలకి ఎన్ని దినములు? అమావాస్య నుంచి అమావాస్యకి ఎన్ని దినములు? 30 దినములు. ఏమండి, అమావాస్య నుంచి అమావాస్యకి 30 దినములు. దేవుడు బైబిల్ విధించిన కాలక్రమం ఏంటట 30 దినములు, నెలకి 30 దినములు. ఇలా చూస్తే ఏమైందట ప్రీమెట్ వలరా, ఇలా చూస్తే బైబిల్ క్యాలెండర్ అనేది ఎప్పుడు మారదు. దేవుడు ప్రకృతిలో ఇచ్చాడు. ఈ మనుషులు ఏంటట సైన్స్ అని క్యాలిక్యులేషన్స్ అని ఇవని అవని తప్పుడు బోధించి తప్పుల్లోనే మానవ జాతిని ఇచ్చారు కనుక ఈ రోజు వరకు ఆ యొక్క కాలం యొక్క పరిస్థితి అలా కనబడుతుంది. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, ఈ సమయంలో వద్దాం ప్రకటన గ్రంథములో ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రియ దేవుని జనాంగమా, ప్రకటన అంటే కాలం కోసమే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథం తీయండి, బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచాను అన్నమాట ఉంది. 1260 దినములు అన్నమాట ఉంది. ఈ 1260 దినములు అంటే ఏంటి లెక్కేసుకుంటే అంటే ప్రిమిట్ వలన 3.5 సంవత్సరాల కాలం. 3.5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎన్ని దినం? 30 దినం. 30 లెక్క 150 సంవత్సరానికి అంటే 12 నెలలు. 12 సంవత్సరానికి అంటే 12 నెలలు. 12 నెలలు ఇంటూ 30 దినములు లెక్కేసుకుంటే ఏమవుతుందట ప్రియ దేవుని జనాంగం అంటే 12 నెలలు ఇంటూ 30 దినములు క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ప్రిమిట్ వలన ప్రకటన గ్రంథం ఎప్పుడు కూడా 42 నెలలు లేక 1260 దినములు అన్నమాట కనబడుతుంది. అక్కడ 1260 దినములు ప్లస్ 1260 దినములు కలిపితే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు చూస్తే ప్రియ దేవుని జనాంగమా 7 సంవత్సరాలు అనేది మనకు అక్కడ కనబడుతుంది. ఏం చూడు లెక్కేస్తారు ఇక్కడ 12 ఇంటూ 30 360 దినములు వస్తుంది. అంటే సంవత్సరానికి 360 దినములు అంటే ఇంటూ ఏం చేయాలట 7 సంవత్సరాలు ఈక్వల్ ఎంత వస్తుంది? 2520 దినములు. 2520 దినముల్ని డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? బై 2 2 భాగాలు చేస్తే ఎంత వస్తుందట అంటే ప్రిమిట్ వలన 1260 దినములు వస్తుంది. దేన్ని డివైడ్ చేస్తే అంటే ఆ యొక్క 7 సంవత్సరాలు పరిధిలో తీసుకుంటే 2520 దినములు. 2520 దినములు డివైడెడ్ బై 2తో డివైడెడ్ బై చేస్తే ఏమొస్తుంది? 1260 దినములు.
ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చదువుకున్న ఆ స్త్రీని పోషించడానికి ఎన్ని దినములు పెట్టాడు దేవుడు? 1260 దినములు, అంటే 1260 దినములు. 1260 దినములు అంటే ఏంటట? 3.5 సంవత్సరముల కాలము. 3.5 సంవత్సరముల కాలము. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దాం? ప్రకటన గ్రంథంకి వద్దాం. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంకి వద్దాం. ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయానికి మనం వస్తే ఏముంది అక్కడ? 13వ అధ్యాయంలో అంటే చూద్దాం రండి ప్రియ దేవుని జనాంగమా. 4వ వచనం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మృగములకు అధికారం ఇచ్చినందున వారు గత సర్పములకు నమస్కారం చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగములకు నమస్కారం చేసిరి అని మాట ఉంటూ కింద మాట చూద్దాం 5వ వచనంలో. డంబపు మాటలను దేవర దోషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యములు జరుపున అధికారము దానికి ఏర్పాటయ్యాను. 42 నెలలు అంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలట అంటే, వేర్ ఇస్ దట్ క్యాలిక్యులేటర్? ఐ మిస్డ్ ఇట్. 42 నెలలు అంటే నెలకి బైబిల్ కాలం ప్రకారం ఏం చేసుకున్నాం? మనం నెలకి ఎన్ని అనుకున్నాం? మనం నెలకి 30 దినములు అనుకున్నాం. ఇంటూ 42 నెలలు అంటే ఇంటూ 42 నెలలు ఈక్వల్ టు 1260 దినములు. అంటే బైబిల్ కాలమాన ప్రకారంగా 7 ఏళ్ళు అంటే 2520 దినములు. 7 సంవత్సరాలు అంటే ఎందుకట అంటే 7 ఇంటూ ఆ యొక్క 360 లెక్కేసుకుంటే 2520 దినములు వస్తుంది. దాన్ని 2గా భాగిస్తే 3.5 సంవత్సరాలను భాగిస్తే ఆ యొక్క 1260 దినములు వస్తుంది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆ యొక్క 13వ అధ్యాయం 5వ వచనంలో ఆ అపవాదికి క్రీస్తు విరోధికి ఇవ్వబడిన కాలము 42 వారములట, 42 నెలలట. 42 నెలలు అంటే ఏంటట? నెల అంటే 30 దినములు కదా బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా. ఆది కాండం 8వ అధ్యాయము 7వ అధ్యాయం 11వ వచనం, 8వ అధ్యాయం 4-3 వచనాల ప్రకారంగాను చూస్తే నెలకి 30 దినములు. కాబట్టి 30 ఇంటూ 42 లెక్కేస్తే ఏమొస్తుందట? 1260 దినములు. 1260 దినములు ఏమంటారు? కాబట్టి ప్రిమిట్ వలన బైబుల్ క్యాలెండర్ ఎప్పుడు కూడా స్థిరమైనది, శాశ్వతమైనది. మన క్యాలెండర్ మాత్రం స్థిరం తక్కువ, శాశ్వతమైనవి కావు. దేవుడు నిర్దేశించిన కాలమానం. అందుకే దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజు ఏంటంటే డే అంటే ఏంటి? డే విశ్వదినం అనగా లక్షల సంవత్సరాలు కలిపి ఒక దినం కాదు, లేకపోతే 1000 సంవత్సరాలు కలిపి ఒక దినం కాదు. అస్తమయము ఉదయమును కలుగుగా. మరి అప్పటికి మొదటి దినం చేసినప్పటికి అస్తమయం ఉందంటే అప్పటికే ఆది కాండం 1వ వచనంలోనే ఏంటది? ఏంటి? దేవుడు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అన్నాడు. యెషయా గ్రంథం 45:18 ఏమన్నాడట అంటే మనం చదువుకున్నాం కదా. ఏమన్నాడు అక్కడ అంటే భూమి నివాసయోగ్యంగా ఉండినట్లే దేవుడు చేశాడు. అంటే భూమికి శీతోష్ణ స్థితి, కాలమానములు, లేకపోతే భూమి యొక్క ధర్మము, ఆ యొక్క భూమి ఎవరి చుట్టూ తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి, ఆ గ్రహాలు ఇవన్నీ దేవుడు ముందే అమర్చాడు. ఆ తర్వాత సృష్టిలో ఇక పాలపుంతనే ఈ గ్యాలక్సీలో సృష్టి ధర్మం అనేది మారిపోయింది. అంటే మార్చబడింది కాదు, వేరే కారణాలు చెప్తాను, తర్వాత సైంటిఫిక్ కూడా చెప్తాను మీకు. కాబట్టి ఆ ముందే దేవుడు చేశాడు కనుక అస్తమయం ఉదయం అప్పుడే ఉంది. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలోనే అస్తమయం ఉదయం ఉంది. దేవుడు ఎప్పుడైతే పునర్నిర్మాణం చేస్తున్నాడో సృష్టిని, వెలుగు కలుగునుగా అని చెప్పి దానికి మొదటి దినం అన్నాడో, ఆ మొదటి దినం అన్నప్పుడు కూడా అస్తమయము ఉదయము కలుగుగా. అంటే అర్థం ఏంటి? అస్తమయము ఉదయం అప్పటికే ఉన్నాయి, దేవుడి చేత చేయబడ్డాయి. కానీ ఈ భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోవడం కారణం ఏంటంటే, ఆకారం చెప్పలేకపోవడం కారణం ఏంటంటే, నీటి చేత నింపబడ్డది భూగోళం. అగాధ జలములతో నింపబడ్డది. ఆకారం చూడటానికి కనబడలేని పరిస్థితి, చీకటి ఏర్పడ్డాది. కనుక దానికి కారణం ఏంటో తర్వాత చూద్దాం, వచ్చేవారికి చూద్దాం. కానీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ముందే ఉంది అస్తమేమో, ముందే ఉంది ఆ యొక్క ఉదయము, అస్తమేమో ఉదయము కనుక. కానీ ఆ ధర్మం అనేది ముందే దేవుడు ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చేశాడు. దాని ప్రకారంగా ఒక దినం అంటే ఆ రోజు ఏ దినం ఉందో దేవుడు సృష్టించినప్పుడు
ఈరోజు మనం అనిపిస్తున్న దినము కూడా అదే కాలము, అదే కాలము, అదే కాలం. అస్తమేమో ఉదయం కలుగగా, ఏమిటి అస్తమేమో ఉదయం కలుగగా. అస్తమేమంటే రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు. ఒక సెకను ఎక్కువ తక్కువ దేవుడు చేయలేదు. అలాగే నెలకి కూడా బేస్ సంఖ్య దేవుడు సరి సంఖ్య ఇచ్చాడు. ఏంటి? 30 దినములు. కానీ కాలాలు ఈ క్యాలెండర్ అని దినములు లెక్కలు మార్చుకుంటూ చేశాయి. అది తప్పు. కాబట్టి ఇది తప్పనా అని చెప్పేసి ఆ యొక్క ప్రీమెట్ వల్ల ఆ యొక్క సంవత్సరం యొక్క క్యాలిక్యులేషన్ అనేది తప్పు కాదు. చెప్తాను, అది దానికి కూడా తర్వాత మాట్లాడతాను. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, అది ఆ దిక్సూచిగా లేకపోతే మనం కనిపెట్టలేము. కానీ ఇక నాసా ఎప్పటి నుంచి చేసిందట, డార్క్ ఏజ్ దాటిన తర్వాత నుండి చూసి ఏం చేసిందట అంటే 45 లక్షలన్నర సంవత్సరాలు అనేది ప్రీమెట్ వల్ల సృష్టించబడింది అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ ఇచ్చింది. ఒకసారి చూపిస్తారు, ఒకసారి ఉండండి, దాని మాట్లాడదాం. నాసా చెప్పిన క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ చేద్దాం. నాసా శాస్త్రవేత్తల నిర్ధారణ ప్రకారంగా ఈ భూమి పుట్టిన సంవత్సరము 4.54 బిలియన్ సంవత్సరాలు అయ్యింది. 4.54 బిలియన్ సంవత్సరాలు అయింది. ఈ భూమి పుట్టింది గోళంగా ఉందా అంటే అక్కడ ఏదేమంటుందంటే ఈ భూమికి నిర్మాణం అలా జరగలేదు. నెబ్యులా అనే ఒక ఇది ఉంది, ఆ యొక్క విధానం. దానిలో అది తిరుగుతున్న కొద్ది ఆ యొక్క వెలుగు, ఆ యొక్క డస్ట్ మూలంగా ఈ భూమి ఆవిర్భించబడ్డది కొండ్రంగా. మరి కొండ్రంగా ఆవిర్భించితే ఆ తర్వాత దాని ఆకారం మారిపోవాలి కదా, అలా మారిపోతుండాలి కదా. అంటే వారి సైన్స్ యొక్క నిర్ధారణ కూడా తప్పు. ఇది వచ్చే వారం చూద్దాం. కాబట్టి ప్రియా దేవుని జనాంగమా, డే అంటే విశ్వదినం అనేది ఉంది. అది 1,00,000 సంవత్సరాలు ఒక దినము, లేకపోతే ఒక దినము 1000 సంవత్సరాలు, లేకపోతే 1000 సంవత్సరాలు అనే తప్పుడు అవగాహన, తప్పుడు నిర్ధారణకు మనం వెళ్ళడానికి బైబుల్ ఒప్పుకోదు. ఒకటోదిగా. రెండోదిగా సోలార్ క్యాలెండర్ కరెక్ట్, అంటే డేస్ ప్రకారం డేస్ క్యాలిక్యులేషన్స్ లో సోలార్ క్యాలెండర్ కరెక్ట్, లేకపోతే యూదుల క్యాలెండర్ కరెక్ట్, లేకపోతే బ్రిటిషర్స్ క్యాలెండర్ కరెక్ట్ అనుకోవడం శుద్ధ తప్పు. కేవలము అమావాస్య నుంచి అమావాస్య 30 దినములు, బైబిల్ లెక్క నెలకి 30 దినములు. ఈ బైబిల్ లెక్క ప్రకారంగా ప్రకటన గ్రంథములో 7 ఏళ్ల శ్రమల కాలం అంటే 2,520 దినములు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు అంటే 1,260 దినములు. ఏమంటారు? అయితే మీకు ఇక్కడ ఒక షాక్ చూపించి నేను ఆపేస్తాను ఈ తరగతిను. ఏంటి ఆ షాక్ అంటే దానియేలు గ్రంథం, ఓకే 5 నిమిషాలు. దానియేలు గ్రంథంలో ఆ షాక్ చూద్దాం ప్రీమెట్ వాళ్ళరా. దానియేలు గ్రంథం 12:11 నుంచి ఆ యొక్క 12 వచనాల ప్రకారంగా అనుదిన బలిని నిలిపేయబడిన కాలం మొదలుకొని నాశనం కాలం హేమైన దాన్ని నిలబెట్టే వరకు 1,290 దినములు అగును అని మాట్లాడు. అంటే రెండవ అర్ధవారములో 1,290 దినములు. కానీ అర్ధవారం అంటే ఎన్ని అనుకున్నాం? 1,260 దినములు. అంటే ఇక్కడ 30 దినములు క్యాలిక్యులేషన్ తీసేది బయటికి. ఆ తర్వాత చూస్తే ఆ యొక్క 12వ వచనంలో దానియేలు గ్రంథం 1,335 దినముల తాలుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. అంటే 1,330 దినములు అంటే ఎప్పటి నుంచి? అనుదిన బలిని నిలిపే, అంటే అర్ధవారం నుండి 1,330 దినములు. అంటే అర్ధవారం 1,330 దినములో ప్రీమెట్ వల్ల 1,260 దినములు తీసేయండి, ఎన్ని మిగులుతాయి? 75 దినములు. అంటే 775 దినముల కాలం అన్నది శ్రమల దినముగా ఇక్కడ దానియేలు చూపిస్తుంది. ఇదే మీకు షాక్. కనుక బైబిల్ క్యాలెండర్ ప్రకారంగానే మనం క్యాలిక్యులేషన్స్ తీసుకోవాలి తప్ప ఫ్యూచర్ ఉండే క్యాలెండరు, ఇప్పుడు ఉండే క్యాలెండరు, యూదుల క్యాలెండరు,
లేకపోతే ముస్లింల క్యాలెండర్ అనేది కాదు. ప్రకృతి ధర్మంలో దేవుడు పెట్టిన క్యాలెండర్ ఆధారం చేసుకుంటే ఈ లెక్కలు వస్తాయి. కాబట్టి 7 శ్రమల కాలమా, 75 దినముల శ్రమల కాలం అంటే 1335 దినములు అంటే అయితే 7 తీసిస్తే ఎంత వస్తుందట ప్రీమిట్ వలరా ఇక 2520 దినములకు ప్లస్ 75 5020 దినములు ప్లస్ 75 అంటే 2595 దినముల శ్రమలు అంటే 75 దినముల శ్రమలు. దాని మీదే నేను పుస్తకం రాశాను. ఏంటది? 75 దినముల శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది అని పుస్తకం రాశాను. కాబట్టి బైబిల్ క్యాలెండరు, బైబిల్ నెలలు, బైబిల్ యొక్క రోజులు ఏంటంటే అంతా ఒకటే. 24 గంటలు అనగా అస్తమయం 12 గంటలు, ఉదయం రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు. నెల అంటే ప్రతి నెల 30 దినములు తప్ప 31 దినమో లేకపోతే 30 దినములు 29 దినములు అనే విభజన కాదు. అది తప్పు అవగాహన. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా దేవుడు ఏది నియమించినా అది శాశ్వతం ఉండటానికి నియమిస్తాడు కనుక బైబిల్ నియమించిన క్యాలెండర్ నెలకి 30 దినములు, బైబిల్ నియమించిన దినము 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి. కనుక అర్థం చేసుకుని స్టడీ చేయండి. వచ్చే క్లాస్ మాత్రం ఏంటట అందరూ ఉండాలి. ఎవరు ఉండడానికి వీలు లేకుండా ఈ 6 కూడా జాయిన్ అయిన 6 కూడా ఉండగలగాలి. ఏంటది అంటే సైన్స్ ని టాలీ చేస్తూ బైబిల్ చూపిస్తున్నాను నేను. సైన్స్ అనేది ఎంతటి తప్పుడు అవగాహన ఉందో, సైన్స్ ప్రకారంగా ఎంత తప్పుడు అవగాహన ఈరోజు మా బోధిస్తున్నారో అది కూడా మీకు ప్రకటించడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఇక సృష్టి ధర్మం ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. సృష్టి యొక్క ఆవిర్భావం, పునరుత్పత్తి, వాటిని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. దేవుడి గురించి దీవించును గాక. ఆమేన్.